ఏలూరు జిల్లా పరిధిలో గల నూజివీడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సారా డంపింగును ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కేవీఎన్ ప్రభుకుమార్ల ఆదేశంతో ఏలూరు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ వారి సిబ్బంది చాట్రాయి మండల చిత్తపూరు గ్రామ విఆర్ఓ మరియు విఆర్ఏలు కలిసి చిత్తపూరు గ్రామ శివారులోని తడికల గుట్ట కొండపై నాటుసారా తయారు చేసే బట్టీలపై దాడులు నిర్వహించగా 2 వ్యక్తులు పరారైనట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ 7 డ్రమ్ములలో పులిసిన బెల్లపు ఊటను గమనించినట్లుగా చెప్పారు. ఒక్కొక్క డ్రమ్ములో 200 లీటర్ల చొప్పున మొత్తం 7 డ్రమ్ములలో 1400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. అలాగే అటుపక్కగా ఉన్న 11 ప్లాస్టిక్ క్యానులలో ఉన్న సుమారు 345 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సారా తయారీకి వినియోగించే 128 కేజీల బెల్లం నిల్వలను కూడా గుర్తించి సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఈ సంఘటనలో నిందితులైన పోలవరం గ్రామానికి చెందిన పెజ్జూరి బాలకృష్ణ, చిత్తపూరు గ్రామ నివాసి చెలకంటి సతీష్లు పరారీలో ఉన్నట్లుగా తెలియచేశారు. వీరిపై గతంలో ఎక్సైజ్ కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇదే సంఘటనలో ఈ సందర్భంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి సారా తయారీకి వినియోగించే ₹1,00,000 విలువ చేసే సామాగ్రిని కూడా సీజ్ చేసినట్లుగా చెప్పారు. సారా సమాచారం ఉంటే 14405 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవోదయం 2.0 సారారహిత జిల్లా లక్ష్యంగా ఆయన వివరించారు.